పార్వతి, పార్వతి, పార్వతి ఎక్కడుంది? పార్వతి, 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 ఎక్కడున్నావు పార్వతి? ఉదయం నుంచి కంటికి కనిపించకుండా ఎక్కడున్నావు? అర్థమైంది, కళ్ళతో కాదు నిన్ను మనసుతో వెతకాలి. రాత్రి మీరెలా డాక్టర్ని తీసుకొస్తారని నేను అస్సలు ఊహించలేదు పెద్దబాబు గారు. పిచ్చిదాన్నని నమ్మేశారు కదా, ఇంకెందుకు వెతుకుతారు నా గురించి? నా పార్వతికి నా కంటికి కనిపించకూడదు అనేంత కోపం. మీరు దించండి పెద్దబాబు గారు, దించండి, దించండి పెద్దబాబు గారు, దించండి. నువ్వు మాట్లాడే వరకు నేను ఇలాగే ఉంటాను. నీకిప్పుడున్న కోపం కంటే నా కోపిక ఎక్కువ. వదలండి పెద్దబాబు గారు. పార్వతి, నేను ఇలా చేసింది నిన్ను బాధ పెట్టాలని కాదు. నేనున్న సిచ్యువేషన్ అర్థం చేసుకో పార్వతి. మీలా అర్థం చేసుకోవడానికి నాకు రాదు పెద్దబాబు గారు. నేను ఒక పిచ్చిదాన్ని, అనుమానించేదాన్ని, అపార్థం చేసుకునేదాన్ని కదా. మీరంతా బాగా అర్థం చేసుకున్నారు కదా. పార్వతి, అది కాదు పార్వతి. వదిలేయండి పెద్దబాబు గారు. పార్వతి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను కాకపోవడం ఏమిటి పార్వతి? నా స్థానంలో వేరే వాళ్ళు ఉండడం ఏమిటి? పెదబాబుతో ఏం చెప్పావు? నిన్న అమ్మగారు పార్వతి అని ప్రేమగా హత్తుకున్నారు. అమ్మగారు చూపించే ప్రేమ నాకు తెలియదంటారా?
నా కోడలు నా ఇంటిని కాపాడిందని అందరి ముందు చెప్తానని నాతో చెప్పి మీరందరూ రాగానే ఎందుకు మాట మార్చారో తెలియకపోతే మీ అందరికీ నేను ఒక పిచ్చి దానిలాగే కనిపిస్తాను పెద్దబాబు గారు. పార్వతి, పార్వతి, నీకు నీకు ఏమైపోతుందన్న పిచ్చు ప్రేమతోనే డాక్టర్ని తీసుకొచ్చానే కానీ ఇంకోలా ఆలోచించి కాదు. అసలే పిచ్చిదాన్ని కదా పెద్దబాబు గారు. కడుపులో ఉన్న మీ బిడ్డని ఏం చేస్తానన్న భయంతో మీరు డాక్టర్ని తీసుకొచ్చుంటారు. అది కాదు. ఎంత పిచ్చి తల్లైనా బిడ్డని కాపాడుకుంటుంది పెద్దబాబు గారు. పార్వతి, సర్ సర్ నాదే తప్పు. ముందు నువ్వు సంతోషంగా ఉండు ప్లీజ్. నేను నమ్మేది మీరు నమ్మంది నిజం. ఆ నిజం నేను మీకు నిరూపించే వరకు నేను ఇలాగే ఉంటాను పెద్దబాబు గారు. సంతోషంగా ఉండలేను. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది పార్వతి? నువ్వు ఇలా ఉంటే నేనెలా సంతోషంగా ఉండగలను? ఎంత ప్రశాంతంగా ఉన్నావు మహి. మహి, బంగారం, నన్ను బంగారం అంటే గదిలో ఉన్న నీ కొత్త బంగారం ఫీల్ అవుతుంది సార్. అదేంటి బంగారం అలా అంటావు? ఇంకెలా అనమంటావు? అది సరే, కళ్ళెందుకంత ఎర్రగా ఉన్నాయో? అది ఓహో, రాత్రంతా నీ బంగారంతో ఉంటే ఇంకెలా నిద్రపడుతుందిలే. అంత దారుణంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు వైష్? ఎవరినైనా ఒక్క మాట అనాలంటే ఆలోచించే నువ్వు ఇలా ఎలా అనగలుగుతున్నావు? ఏం చేయను మరి, నువ్వు ఆ చంద్రముఖి కలిసి నన్ను ఇలా మార్చేశారు. నువ్వు అనుకున్నట్టు మా మధ్య ఏం లేదు బంగారం. నా మాట విని. ఈ పిచ్చిదానికి అన్నీ తెలిసిపోయాయిలే అని మనసులో ఆనందం పెట్టుకుని పైకి మాత్రం బాధగా ఉన్నట్టు ఎంత బాగా నటిస్తున్నావు మహి. నీ నటనకి ఆస్కార్ ఇవ్వాల్సిందేరా. నాది నటన కాదు బంగారం, నేను చెప్పేది నిజం. అది నువ్వు నమ్మాలంటే నేనేం చేయాలో చెప్పు. చెప్పింది చేస్తావా? చేస్తాను. అయితే రా. వీటి మీద సంతకం చేయి. ఏంటిది? డివోర్స్ పేపర్స్. తెలుగులో విడాకుల పత్రాలు అంటారు. డివోర్స్ ఏంటి ఐష్? వీటి మీద సంతకం పెట్టు. ఇక నిన్ను నీ చంద్రముఖిని ఏ మాట అనను. మీకు నచ్చినట్టుగా మీరుండొచ్చు. నా మాట ఎలాగో నమ్మట్లేదు, కనీసం బ్రో చెప్పినా నమ్మట్లేదా? బావ విషయం వేరు, కానీ నువ్వు మన్మధుడు అని తెలియదు కదా పాపం. ఐష్, ఇంకా నీకు అమ్మ మీద అనుమానం పోలేదా? అమ్మగారి మీద అనుమానం కాదు పెద్దబాబు గారు. ఆ రాక్షస అమ్మగారిని ఏమైనా సేతుందేమోనన్న భయం. నీకెలా చెప్తే అర్థమవుతుంది పార్వతి? ఎలా చెప్తే అర్థమవుతుంది? ఏ విషయంలో అయినా నేను మీ మాట కాదన్నాను పెద్దబాబు గారు. కానీ నా మనసు అమ్మగారు ఆపదలో ఉన్నారని చెప్తోంది. ఏదో పెద్ద ప్లాన్ వేస్తుందా రాక్షసి. అది కాదు పార్వతి. హలో సార్, మన కంపెనీ న్యూ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పేపర్స్ మీద సైన్ కావాలి. అవన్నీ డాడ్ చూసుకుంటున్నారు కదా, డాడ్కి కాల్ చేయండి. సార్, నెంబర్ కలవట్లేదు, అందుకే మీకు కాల్ చేశాను. ఓకే,
డాడ్కి నేను కాల్ చేస్తాను. ఓకే సార్. ఏంటి పెదబాబు, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు? మార్నింగ్ నుంచి డాడ్ ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది. ఇప్పుడేమో స్విచ్ ఆఫ్ అని వస్తుంది. డాడ్ ఎక్కడికి వెళ్ళారో మీకు ఏమైనా చెప్పారా? లేదు పెదబాబు, అఖిలక్కని అడిగితే తెలుస్తుంది. పెదబాబు, అఖిలక్క వచ్చింది. అమ్మా, పెద్దబాబు ఏమైంది? నువ్వు స్పృహలోకి వచ్చావని చెప్పడానికి మార్నింగ్ డాడ్కి కాల్ చేస్తే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది. ఇప్పుడు స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అసలు ఎక్కడికి వెళ్ళారు? నీకేమైనా చెప్పారా? చెప్పమ్మా, ఏం మాట్లాడవేంటి? అది చెప్పడం మర్చిపోయాను పెద్దబాబు. మీ నాన్న ఆఫీస్ పని మీద బయటికి వెళ్లారు. తన ఫోన్కి ఏదో ప్రాబ్లం వచ్చి సిగ్నల్స్ రావడం లేదట. నాకు కాల్ చేసి చెప్పారు. నీకు చెప్పడం మర్చిపోయాను. నువ్వేం టెన్షన్ పడకు. ఆఫీస్ పని మీద లాంగ్ వెళ్లాల్సి వస్తే నేను గాని మహి గాని వెళ్తాం కదా. ఇదేంటి కొత్తగా? నాలుగైదు రోజుల్లో వచ్చేస్తాను. ఏదైనా అవసరం ఉంటే వేరే మొబైల్ నుంచి కాల్ చేస్తాను అని చెప్పారు. సరేనా? 4-5 రోజుల్లోనే వచ్చేస్తారా ఆంటీ? ఏంటే అంత ఆనందంగా అడుగుతున్నావు? తినడానికి ఏమైనా గడ్డి తెమ్మన్నావా ఏంటి? లేదంటీ, మీలా ఏవి పడితే అవి తినను. ఏయ్, ఏమన్నావు? భవానీ, మూసానక్క. అవును, 4 రోజుల్లో వచ్చేస్తారు. అంటే 4 రోజుల్లో పార్వతిని బయటికి గెంటేస్తున్నారన్నమాట. ఏంటి ఏదో కొనుగుతున్నావు? ఏం లేదు పార్వతి, అంకుల్ వెళ్ళిందేదో పెద్ద పని మీద వెళ్ళారన్నారు కదా, అది త్వరగా జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అంతే. మరి ఆఫీస్ వాళ్ళకి ఏం చెప్పాలమ్మా? వాళ్ళతో నేను మాట్లాడతాను. అవును, మహి ఎక్కడా? వాడు రూమ్లోనే ఉన్నాడమ్మా. సంతకం పెడతావా లేదా? ఐశ్వర్య, నా మాట విను. ఒక్క మాటలో నా క్వశ్చన్ కి ఆన్సర్, నా లైఫ్ కి సొల్యూషన్ కావాలి మహి. డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెడతావా పెట్టవా? పెట్టను. పెట్టి నిన్ను దూరం చేసుకోలేను ఐశ్వర్య. లాస్ట్ టైం అడుగుతున్నాను, సంతకం పెడతావా లేదా? నువ్వు 1000 సార్లు అడిగినా అదే సమాధానం చెప్తాను. నేను పెట్టను పెట్టను పెట్టను. సంతకం ఎలా పెట్టవో నేను చూస్తాను. ఐశ్వర్య, ఏం చేస్తున్నావు? మహిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నువ్వే ఇలా విడాకులు అడుగుతుంటే నమ్మలేకపోతున్నాను. ప్రాణంగా ప్రేమించాను కాబట్టి మహి ఆనందానికి అడ్డుపడకూడదని విడాకులు తీసుకుంటున్నాను. తనకి నా దగ్గర కంటే నీ దగ్గరే ఎక్కువ ప్రేమ దొరుకుతుంది కదా. బంగారం, నువ్వే నా సర్వస్వం, నువ్వే నా ప్రపంచం. అమ్మ తర్వాత అమ్మలా చూసుకున్నావు. నీ మాటలు వినగానే ఐస్ క్రీమ్ లా కరిగిపోయే ఐశ్వర్య ఎప్పుడో చచ్చిపోయింది మహి. బంగారం. ఐశ్వర్య, ఆపండి. ఇంకా మీతో వాదించే ఓపిక లేదు. సంతకం పెడతావా లేదా? నేను సంతకం పెట్టలేను బంగారం. సంతకం పెట్టకపోతే నా చావును చూస్తావు. ఐశ్వర్య, మహి, ఐశ్వర్య. ఐష్, బంగారం. బంగారం, ఐష్, ఐశ్వర్య. ఐశ్వర్య, ఐశ్వర్య తలుపుతి.
ఐశ్వర్య 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 తలుపు బంగారం తీ, తలుపుతి. ఐశ్వర్య తొందరపడకు. ఐశ్వర్య ప్లీజ్ ఐశ్వర్య తలుపు తీ. మహి ఏ తప్పు బంగారం చేయలేదు. నా మాట విను. ఐష్ ఐష్ ఐశ్వర్య తొందరపడకు. ఐష్ ఐశ్వర్య 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 తలుపుతి. ఐష్ నేను చెప్పేది విను ఒకసారి. ఒకసారి డోర్ తీ ఐష్. నా ఐశ్వర్య మాట విను బంగారం. నేను బయటకు రావాలంటే డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేసి లోపలికి ఇవ్వండి. లేదు సంతకం పెట్టను అని నీ బద్దమే నెగ్గించుకోవాలనుకుంటే అదే సిచ్యువేషన్ వస్తే నేను నీకంటే మొండిదాన్ని. ఐశ్వర్య ప్రాణం తీసుకోవడానికి క్షణం కూడా ఆలోచించను. ఐశ్వర్య అంత పని చేయకు. ఐశ్వర్య ఐశ్వర్య తలుపుతి. ఐశ్వర్య మహి చిన్నబాబు ఐష్ ఏమైంది? మా ఏమైందిరా? బ్రో చూడు బ్రో, ఎంత చెప్పినా నా మాట వినట్లేదు. లోపలికి వెళ్ళి తలుపేసుకుంది. ఐశ్వర్య 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 తలుపుతి. ఐశ్వర్య డోర్ ఓపెన్ చేయి. ఐశ్వర్య చిన్నమ్మాయి గారు చిన్నమ్మాయి గారు ఏం చేసుకుంటున్నారు? ఐశ్వర్య ఆవేశ పడకండి. చావే అన్నిటికీ పరిష్కారం కాదు కదా. చావు అన్నిటికీ పరిష్కారం కాకపోవచ్చు, కానీ నా చావు కొందరిని ఆనందంగా ఉంచుతుంది. అది మీ భ్రమ అమ్మాయి గారు. మీరు లేకపోతే సినిమాబ్ గారు ఏమైపోతారు? ఏమీ అవడు. కొన్ని రోజులకి నేను ఒకదాన్ని తన జీవితంలో ఉండేదాన్ని అన్న విషయమే మర్చిపోతాడు. ఐశ్వర్య ఐశ్వర్య ఐష్ ఐశ్వర్య ఐశ్వర్య డోర్ ఓపెన్ ఐశ్వర్య చేయి. ఐష్ తలుపుతి.